రెండు విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. మొదటిది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 2 రోజుల క్రితం ఈ డీలిమిటేషన్ గురించి మాట్లాడారు. డీలిమిట్ నష్టం జరగదు, ఏ రాష్ట్రం యొక్క పార్లమెంట్ సీట్లు తగ్గవు, మీరు ఆందోళన చెందవద్దు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అది పైన చూస్తే ఎంతో సబబుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే చాలా మోసపూరితంగా మాట్లాడాడు. మనం చిన్నపిల్లలకి వాళ్ళ అమాయకత్వం కోసం మనం లెక్కల్లో ఒక పద్ధతి చెప్తుంటాం. ఒక గీత గీసి దీన్ని చిన్నది చేయండి అని చెప్పి అంటాం, చెరపకుండా. పక్కన పెద్ద గీత గీస్తే చిన్నది అయిపోతుండే చెరపకుండానే. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన పద్ధతి కూడా అలాగే ఉంది. మీకు ఎవ్వరికీ తగ్గవు అని చెప్పాడు. తగ్గకపోవచ్చు, కానీ అందరికీ పెరుగుతాయి మిగతా వాళ్ళకి. యథాతథంగా ఈ సంఖ్యలు ఉంటాయి, కానీ మిగతా రాష్ట్రాలకి, వాళ్ళు అనుకున్న రాష్ట్రాలకి సంఖ్య పెంచుతాడు. అది సరిపోదా అన్యాయం జరగడానికి? ఈరోజు జనాభా ప్రాతిపదిక మీద విభజన చేస్తే, జనాభా నియంత్రణ చేసి దేశ అభివృద్ధికి తోడ్పడిన రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పేసి అందరూ ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా ఆ ఆందోళనే వ్యక్తం చేశారు. గతంలో ఇతర ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు కూడా చేశారు. ఆందోళనలో చాలా నిజం ఉంది. అది తప్పు అనుకుంటే దామాషా పద్ధతిని అన్ని సీట్లు పెరుగుతాయి అని చెప్పేసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. మీ సీట్లు మాత్రం తగ్గవు, మిగతా వాళ్ళ సీట్లు పెరుగుతాయి అని చెప్పేసే పద్ధతిలో ఈరోజు అమిత్ షా గారి వ్యవహారం ఉంది. ఇది పచ్చి మోసం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రెండవది ఏంటంటే, ఈరోజు పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంచదలుచుకుంటే నిష్పత్తి ప్రకారం, అంటే ఇప్పుడున్న సీట్లు ఏ నిష్పత్తిలో ఉన్నాయో ఆ సీట్ల నిష్పత్తి ప్రకారం పెంచవచ్చు, లేదా ఇంకా ఇతర పద్ధతులు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిశీలించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, అన్ని పక్షాలని ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో స్టేక్ హోల్డర్స్గా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలని సమావేశం వేసి ఆ సమావేశంలో ప్రతిపాదనలు పెట్టి చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిని ప్రవేశపెట్టి, ఏమీ లేకుండా మీడియా ద్వారా ఒక వాతావరణం సృష్టించేదానికి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ఎవరికి అన్యాయం జరిగేదానికి అవకాశం లేకుండా ఉండాలని చెప్పేసి, అందుకోసం అఖిలపక్షం వేసి చర్చించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా తమ వైఖరిని ప్రకటించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు అధికారంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వీరు కూడా ఈ డిలిమిటేషన్ మీద బీజేపీకి వంత పాడతారా? లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు నష్టపోయినా, ఇక్కడ సీట్లు తగ్గినా, లేకపోతే ఈ సీట్ల నిష్పత్తి పడిపోయినా, తమాషా పడిపోయినా వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు చెప్పాలి. అలాగే గత ముఖ్యమంత్రి, గతంలో అధికారంలో ఉన్న జగన్ కూడా తన వైఖరిని చెప్పాలి. ఆ రకంగా ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంటేనే ఈరోజు అందరికీ న్యాయమైన పద్ధతిలో డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది, లేకపోతే అన్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇక రెండో విషయం, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్ ఒట్టి కోతల బడ్జెట్ తప్ప ఇది ఒక నిజాయితీతో కూడిన బడ్జెట్ కాదు. కోతలంటే రకరకాలుగా దాన్ని పరిశీలన చేయొచ్చు. ఒకటి, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆదాయం పెంచుకోవడానికి ఇచ్చిన అంకెలన్నీ అవి మోసపూరితమైన అంకెలు. వారు చూపిన ఈ ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. ఇప్పుడు బడ్జెట్లో ఎక్కువ అంకెలు చూపి రేపు చివరికి వచ్చేసరికి, సంవత్సరాంతానికి వచ్చేసరికి అవన్నీ కోత పడిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి మన పన్నులు గత సంవత్సరం కన్నా 15,000 కోట్ల రూపాయలు పెరుగుతాయని చెప్పేసి చెప్పారు. అంటే 9,400 కోట్ల 94,000 కోట్ల నుంచి 1,09,000 కోట్లకు పెరుగుద్దని చెప్పారు. అంటే 15,000 కోట్లు సొంత పన్నులు పెరుగుతాయని చెప్పారు.
ఎక్కడి నుంచి పెంచుతారు చెప్పలా. సొంత పన్నులు ఏమైనా ఎక్కువ వేస్తారా ప్రజల మీద, లేకపోతే ఎక్కువ వసూలు చేయడం మూలంగా, పన్నులు వేయకుండా వసూలు చేయడం మూలంగా పెంచుతారా, ఏమి చెప్పలేదు. కానీ గత అనుభవం చూస్తే ఎక్కువ పన్నులు వస్తాయని చూపించడం, ఆ తర్వాత తక్కువ అంకె అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్కి రివైజ్డ్ ఎస్టిమేట్స్కి కోత కోయడం, ఈ సొంత పన్నులు వసూల్లో కూడా ఆ రకంగా కోత పెట్టడానికి ఇప్పుడు ఎక్కువ వేసి చూపించారు. ఎక్కువ వేసి చూపించడం ద్వారా బాగా చేయబోతున్నాం, అన్ని పథకాలకి కేటాయించబోతున్నాం అని చెప్పడానికి మనకు వస్తుంది. ఇంతేకాదు, పన్నేతర ఆదాయాలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇది 7,000 నుంచి 19,000కి పెరుగుద్దని చెప్పారు. అంటే దాదాపు 12,000 కోట్లు ఏకంగా పెరుగుద్దని చెప్పారు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరగడం అంటే ఎక్కడి నుంచి తెస్తారు? భూములు అమ్మి తెస్తారా, లేదు ఎర్రచందనం స్మగ్లింగ్ అవి చేసి తెస్తారా, లేకపోతే సారాన్ని బాగా తాగించేసి దాంట్లోంచి తెస్తారా? చెప్పాలి కదా. 12,000 కోట్ల రూపాయలు వెళ్ళింది. ఇది కూడా అంకెలు ఎక్కువ చేసి చూపించి సంవత్సరాంతంలో దీన్ని కూడా కోత పెట్టేదానికి, గతంలో కోత పెట్టింది ఇది నేను చెప్పేది. అలాగే కేంద్రం యొక్క మొత్తం పన్నుల్లో కేంద్రం నుంచి వచ్చే వాటా 52,000 కోట్ల నుంచి 57,000 కోట్లకు 5,000 కోట్లు పెరుగుద్దని చెప్పారు. ఈ గత 15 ఏళ్లలో, అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న పీరియడ్తో సహా 5,000 కోట్ల రూపాయలు ఎప్పుడు పెరగలు, తగ్గిపోయింది తప్ప పెరగల. ఇప్పుడు 5,000 కోట్లు పెరుగుతుందని చెప్పాడు. గ్రాంటీన్ ఎయిడ్ మళ్ళీ ఇంకొక 10,000 కోట్లు పెరుగుద్దని చెప్పాడు. మొత్తం 40,000 కోట్ల రూపాయలు ఆదాయం పెంచి చూపించారు. గతంలో ఇట్లాంటి పెంచి చూపించడం, సంవత్సరాంతాన్ని కట్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఇది మోసం కాదా అని చెప్పేసి, మభ్యపెట్టడానికి చేసింది కదా అని చెప్పేసి, అందుకని బడ్జెట్లో ఇంటిగ్రిటీ లేదని చెప్పి చెప్పడానికి మేము ఈ విషయాలు చెప్పదలుచుకున్నాం. దీని గురించి ఎక్కడ మెన్షన్ దాంట్లో లేదు. రెండవది ఏంటంటే, ఈ 6 సిక్సర్స్ బడ్జెట్ ప్రారంభంలోనే 3 సిక్స్లు ఎగిరిపోయినాయి. ఇక 3 సిక్స్లు అవి 3-3లకు తగ్గిపోయినాయి. కేటాయింపులు సగమే కేటాయించారు. లబ్ధిదారులన్నా కోత పెడతారు, లేకపోతే ఈ పథకాలన్నా కోత పెడతారు, లేకపోతే బకాయిలన్నా పెడతారు తప్ప అది నిజాయితీతో కూడింది కాదు. అందుకనే ఈ సిక్సర్స్ని అమలు జరపడంలో వాటిల్లో కూడా నిజాయితీ కనిపించటం లేదు. అయితే మా ఉద్దేశం ఏంటంటే, 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి మహిళలు, యువకులు. వీళ్ళు రెంటిని మొండిసేయి చూపించేశారు. యువకులకి ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి లేదు, ఉపాధి లేదు. డిఎస్సి ప్రకటించామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు డిఎస్సిని మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి కనపడుతుంది. వర్గీకరణని చేసిన తర్వాతనే ఆలోచిస్తామని చెప్పేసి వాయిదా వేసే అవకాశం కనపడుతుంది. వర్గీకరణకు దీనికి సంబంధం ఏమిటి? ఓ 15% వర్గీకరణకు వర్తించుతుంది అనుకోండి, ఆ 15% సీట్లను ఫిలప్ చేయకుండా అట్టిపెట్టండి. మిగతా వాటిని ఫిలప్ చేయడానికి ఏమి ఇబ్బంది? ఇది పెట్టి మొత్తం అసలు ఉద్యోగాలు నింపకుండానే ఎగ్గొట్టేదానికి, సాధ్యమైనంత ఆలస్యం చేయడానికి దీన్ని సాగ్గా వినియోగించుకుంటున్నాడు తప్ప, ఆ రకంగా నిరుద్యోగ యువకులతోటి వాళ్ళ జీవితాలతోటి ఆటాడటం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇది కూడా తీవ్రమైన అభ్యంతరకరమైందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అన్నిటికన్నా మించి ఏంటంటే, చంద్రబాబు 48,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ బడ్జెట్ అని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. 22.2% గ్రోత్ రేట్ చూపిస్తామని చెప్పేసి చెప్పారు. అంకెలు చూస్తే కడుపు నిండిపోతూ ఉంది. అంకెలతోటే నిండిపోయే పనితే ఈ బడ్జెట్ మనం చదివేస్తే మనకి సంవత్సరం పాటు ఆకలి లేకుండా పోద్ది. కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూడండి, 6,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి పోలవరానికి అంటున్నారు. నా అంచనా 60,000 కోట్ల రూపాయలు అయితే తప్ప పూర్తి కాదు. ఎందుకంటే నిర్వాసితులకే దాదాపు 15,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాస్ట్ ఎస్కలేషన్ ఇవన్నీ కలిపితే 6,000 కోట్లు పెట్టేసి అది పూర్తి చేస్తానంటున్నాడు. అది పక్కన పెట్టండి. చాలా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వెలుగొండ ఉంది, తక్కువ ఖర్చు పూర్తయ్యే అంద్రీనివ ఉంది, ఇటువంటి కొన్ని ఉన్నాయి. వాటికన్నా ఖర్చు పెట్టి అవి తొందరగా పూర్తి చేసి నీళ్ళిచ్చి, కరువు ప్రాంతాలకి నీళ్ళిచ్చి చేయకుండా అది చేయలేదు. ఇవాళ మీరు మీడియా అంతా చూస్తే బాగా రాశారు. ఈ మార్చి నుంచి మే నెల వరకు మనం పొయ్యి మీద పెనంలాగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ చెప్తున్నారు.
అలాగే ఇప్పటికే 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి ఉన్నారు. 54 మండలాలు కాదు, కోస్తా సహా చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోబోతుందని చెప్పేసి చెప్పండి. ఈ సంవత్సరం కాకపోయినా ఇట్లాంటి దృష్టిలో పెట్టుకునైనా ఆ ప్రాజెక్టుని తక్కువ ఖర్చుతోటి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,400 కోట్లు ఖర్చు పెడితే అదనంగా ఇప్పుడు వెలిగొండ ఒక టన్నులు పూర్తి అయిపోద్ది. కొద్ది ఖర్చుతోటి ఫలితం వచ్చే వాటినన్నింటినీ ప్రయారిటీస్ లేకుండా పందారం చేసి వాళ్ళ రాజకీయ నాయకులకి కావాల్సిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి పనికి వచ్చేటి వాటన్నిటిని పంపిణీ చేసి ఆ రకంగా వృధా చేస్తున్నారు. మేము అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఈ బడ్జెట్ అంటున్నారు, ఇది వృధా చేసుకోవడం కోసం 5 ఏళ్ళు వాళ్ళు తిన్నారు కాబట్టి మేము కూడా కొంత ఏదో ఒకటి పుచ్చుకోకపోతే బాగుంటుందని చెప్పేసే పత్రలో ఈ కేటాయింపులు జరిగినట్టు సంతృప్తి పరచడానికి కేటాయింపులు జరిగినట్టు ఉంది తప్ప నిజంగా ప్రజల యొక్క ప్రాధాన్యతలను బట్టి కేటాయింపులు జరిగినట్టు లేదు. ఆర్థిక ఇబ్బందులు మాకు తెలుసు, కానీ ఈ బడ్జెట్లో ఒక్క మాట లేదు. అన్ని రాష్ట్రాలు అడుగుతున్న 50% సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో 50% రాష్ట్రాలకి రావాలి, 32% ఇస్తున్నారు. ఆ 50% రాష్ట్రానికి వస్తే కేంద్ర ప్రభుత్వానికి అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఆ నిధులు మనకు అన్నిటికీ సరిపోతాయి. ఆ మాట ఎక్కడ లేదు. కేంద్రం యొక్క రాష్ట్రాల వాటా పెంచాలి. మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కాబట్టి మేము విమర్శించినట్టు విమర్శ చేయక్కర్లా. కనీసం కేంద్రం నుంచి వాటా ఎక్కువ ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ముక్క కూడా బడ్జెట్లో మాట్లాడలేదు, ఉపన్యాసంలో మాట్లాడలేదు, ఎక్కడ చెప్పలేదు. రాష్ట్రాల యొక్క హక్కుల్ని పూర్తిగా కాలరాస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకని దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంలో భావిస్తున్నాను. ఇప్పటికైనా బడ్జెట్ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ప్రయారిటీస్ నిర్ణయించి ఆ ప్రయారిటీస్ ప్రకారం ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఈ బడ్జెట్ని రివైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.